హాయ్ ఫ్రెండ్స్, ఎంసీయూ టైమ్ లైన్లోనే అవెంజర్స్ ఎండ్ గేమ్ అనేది ఒక కొసమెరుపు. టైం ట్రావెల్తో ముడిపడి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆ యూనివర్స్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి అవెంజర్స్ చేసిన ప్రయత్నాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని మీకు యాజ్ ఇట్ ఈస్గా అందించేలా ఈ వీడియోని రూపొందించాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా లేట్ చేయకుండా స్పాయిలర్ అలర్ట్తో వీడియోలోకి వెళ్ళిపోదాం. హోప్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో. థానోస్ నుంచి విశ్వాన్ని కాపాడడానికి తనతో పోరాడి అవెంజర్స్ ఓడిపోయిన తరువాత ఆ విశ్వంలోని సగం జనాభా ఉన్నట్టుండి అకస్మాత్తుగా మాయమైపోవడంతో ఆ ప్రపంచమంతా నిర్మానుష్యంగా మారుతుంది. అవెంజర్స్ తనతో పోరాడి 2 సార్లు ఓడిపోయిన తరువాత ఆ ప్రపంచంలో మిగిలి ఉన్న మిగతా జనాభాలానే వాళ్ళు కూడా ఎవరికి వారుగా సాధారణ జీవితాన్ని గడపడం మొదలు పెడతారు. థార్ మొదట తను ఎంతో ప్రేమించిన జేన్ ఫాస్టర్ కి దూరం అవడం, తరువాత తన మదర్, ఫాదర్, బ్రదర్, బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయి తన ప్లానెట్ నాశనం అయిపోవడం కళ్ళారా చూడడమే కాకుండా తన రాజ్య ప్రజల్లో సగం మందికి పైగా చనిపోవడమే కాకుండా ఆ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన వెపన్స్ లో ఒకటైన స్టార్మ్ బ్రేకర్ ని తన చేతిలో ఉంచుకుని కూడా థానోస్ ని ఆపలేకపోవడంతో డిప్రెషన్ కి గురై ఇప్పుడు ఎర్త్ మీదే నార్వేలో ఉన్న న్యూ యాస్గార్డ్ లో తనని తాను ఐసోలేట్ చేసుకుని రేపనేదే లేదు అన్నట్టుగా తాగుతూనే ఉంటాడు. హల్క్ గా, బ్యానర్ గా థానోస్ చేతిలో 2 సార్లు ఓడిపోయిన బ్రూస్ బ్యానర్ గామా ల్యాబ్ లో 18 నెలల పాటు తనని తాను ఐసోలేట్ చేసుకుని బ్యానర్ కాన్షియస్నెస్ తో ఉండే హల్క్ గా మారతాడు. ఏం జరిగినా ప్రజలపై తనకున్న విశ్వాసాన్ని కోల్పోని స్టీవ్ రోజర్స్ తన వంతు సహాయంగా డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అనుకునే వాళ్ళ కోసం గ్రూప్ సెషన్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాడు. నటాషా ఆ ప్లానెట్ లోనే జరిగే లో లెవెల్ యాక్టివిటీస్ ని అవెంజర్స్ హెచ్క్యూ నుంచే మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇంకా టోనీ స్టార్క్ తను ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టుగానే పెప్పర్ తో కలిసి ఒక సాధారణమైన ఫ్యామిలీ మ్యాన్ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కొంతకాలానికి తనకొక కూతురు కూడా పుడుతుంది. మగూనా అని తను ముద్దుగా పిలుచుకునే ఆ పాప పేరు మోర్గన్ హెచ్ స్టార్క్. ఇలా థార్ తప్ప మిగిలి ఉన్న అవెంజర్స్ అందరూ ఎంతో కొంత వాళ్ళ జీవితంలో ప్రోగ్రెస్ ని చూస్తూ ఉంటే క్లింట్ బార్టన్ మాత్రం తనలో ఉన్న డార్క్ సైడ్ ని వెలికితీస్తాడు. హాకైగా రిటైర్ అయి హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పటికీ తన ఫ్యామిలీతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తున్న క్లింట్ తన ఫ్యామిలీ మొత్తం థానోస్ వల్ల బూడిదిగా మారారు అని తెలుసుకున్న తర్వాత అమాయకులైన తన ఫ్యామిలీ చనిపోయినప్పటికీ ఈ ప్రపంచంలో ఇంకా క్రైమ్స్ చేసే ఎంతో మంది గ్యాంగ్స్టర్ మిగిలే ఉన్నారు అని తెలియడంతో తను వాళ్ళందరినీ సఫా చేయాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో తను క్లింట్ నుంచి క్రైమ్స్ చేసే గ్యాంగ్స్టర్స్ పనిపట్టే రోనన్ గా మారతాడు. తన అలా గ్యాంగ్స్టర్స్ ని ఒక్కొక్కరుగా ఏరిపారేసే టైంలోనే న్యూయార్క్ లో ఉన్న ట్రాక్ సూట్ మాఫియా లీడర్ అయిన విలియం లోపేజ్ ని కూడా చంపేస్తాడు. రోనన్ చేతిలో విలియం చనిపోవడాన్ని తన కూతురైన మాయా విట్నెస్ చేస్తుంది. తన ఫాదర్ చనిపోవడంతో దాదాపు 10-12 సంవత్సరాలుగా తన జీవితంలోనే ఒక అంకుల్లో ఉంటున్న విల్సన్ ఫిస్క్ తనని ఓదార్చి రోనన్ పై పగ తీర్చుకోవడానికి అవకాశం కల్పించేలా తన గ్యాంగ్ లో చేర్చుకుంటాడు. కానీ మాయాకి తెలియని విషయం ఏంటంటే తన ఫాదర్ చనిపోయేలా ట్రాక్ సూట్ గ్యాంగ్ గురించి రోనన్ కి టిప్ ఇచ్చింది విల్సన్ ఫిస్క్. విలియం ఎప్పటి నుంచో ఫిస్క్ గ్యాంగ్స్టర్ నెట్వర్క్ లోనే ఫిస్క్ కోసమే పనిచేస్తున్నప్పటికీ ఇండిపెండెంట్ గా మారుతున్న ట్రాక్ సూట్ గ్యాంగ్ ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఫిస్క్ ఇప్పుడు విలియం ని రోనన్ చేత చంపేయిస్తాడు. మాయాకి రోనన్ పై పెరిగిన పగని తనకి అడ్వాంటేజ్ గా మార్చుకుని తన టెరిటరీలోకి రావాలనుకునే తన అపోనెంట్స్ ని కంట్రోల్ చేసే ఒక వారియర్ గా తనని వాడుకుంటాడు. అదే టైంలో తనెంతో కష్టపడి ఫిస్క్ ని జైలుకి పంపించినప్పటికీ కింగ్ పిన్ గా మారిన ఫిస్క్ ఇప్పుడు జైలు నుంచి బయటికి వచ్చి తన గ్యాంగ్స్టర్ నెట్వర్క్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడని డేర్ డెవిల్ తనని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాయాతో కూడా ఒకసారి ఫైట్ లో ఎంగేజ్ అవుతాడు. కానీ ఫిస్క్ దగ్గర ఉన్న వాళ్ళందరికంటే మాయా చాలా స్కిల్ఫుల్ అని డేర్ డెవిల్ అప్పుడే తెలిసొస్తుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగానే దాదాపు 5 సంవత్సరాలు పూర్తవుతాయి. థానోస్ చేసిన నష్టం నుంచి బయటికి రాలేము అని ఎవరికి వారు వారి జీవితాలని కొనసాగిస్తున్న టైంలో అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది. అదే స్నాప్ కి ముందు క్వాంటమ్ రల్మ్ లో చిక్కుకుపోయిన స్కాట్ బయటికి రావడం. ఇప్పుడు సెల్ఫ్ స్టోరేజ్ ఫెసిలిటీలో ఉన్న తన వ్యాన్ యాక్సిడెంటల్ గా స్టార్ట్ అయి క్వాంటమ్ టన్నెల్ ఓపెన్ అవడంతో స్కాట్ లాంగ్ క్వాంటమ్ రల్మ్ నుంచి నార్మల్ రియాలిటీకి తిరిగి వస్తాడు. తను క్వాంటమ్ రల్మ్ లోకి వెళ్లేటప్పుడు టెర్రస్ పై ఉన్న తన వ్యాన్ ఇప్పుడు సెల్ఫ్ స్టోరేజ్ లో ఉండటం, ఎప్పుడూ రద్దీగా ఉండే శాన్ ఫ్రాన్సిస్కో వీధులు నిర్మానుష్యంగా ఉండడంతో తనకి అసిస్ట్ చేస్తూ బయటే ఉండాల్సిన పిమ్ ఫ్యామిలీ అక్కడ లేకపోవడం, ఏం జరుగుతుందో అర్థం కాని స్కాట్ లాంగ్ కి చనిపోయారు అనుకుంటున్న వాళ్ల పేర్లు రాయబడిన మెమోరియల్ వాల్స్ కనపడతాయి. వాటిల్లో తన కూతురు పేరు కూడా ఉందేమో అని కంగారుగా వెతుకుతున్న స్కాట్ కి తన పేరే కనపడుతుంది. దాంతో కంగారుగా తన ఇంటికి పరిగెత్తిన స్కాట్ లాంగ్ కి తన కూతురైతే కనపడుతుంది కానీ
తను తన కూతురు జీవితంలో 5 ఏళ్లు లేడు అనే నిజాన్ని తెలుసుకుంటాడు. అలాగే తను ప్రేమించిన హోప్ తో పాటు తన ఫ్యామిలీ మొత్తం డస్ట్ గా మారారు అని తెలియడంతో హెల్ప్ కోసం అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ కి బయలుదేరతాడు. తన గ్రూప్ సెషన్ ని ముగించుకుని హెచ్క్యూకి వచ్చిన కెప్టెన్ నటాషాతో మాట్లాడుతున్నప్పుడు చనిపోయాడు అనుకుంటున్న స్కాట్ లాంగ్ తిరిగి రావడంతో వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఏం జరిగింది అని వాళ్ళు అడిగితే థానోస్ చిటికి వేసే టైంలో తను క్వాంటమ్ రెల్మ్ లో ఉన్నాడని, తనని బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేయాల్సిన హోప్ తన ఫ్యామిలీతో సహా డస్ట్ గా మారడంతో తను అక్కడే చిక్కుకుపోయాను అని చెప్తాడు. కానీ బయట 5 సంవత్సరాలు గడిచినా తనకి మాత్రం 5 గంటలే అయ్యాయని, క్వాంటమ్ రెల్మ్ లో ఉండే ఆ టైం డిఫరెన్స్ ని యూజ్ చేసుకునేలా టైం మెషిన్ ని క్రియేట్ చేయగలిగితే మనం జరిగిన దానిని మార్చే అవకాశం ఉంటుందేమో అని స్కాట్ అనడంతో ఆ ప్రపంచంలోనే దానిని సాధించగలిగే ఏకైక వ్యక్తి అయిన టోనీ స్టార్క్ దగ్గరికి వెళ్తారు ఆ ముగ్గురు. ప్రపంచాన్ని కాపాడాలి అనే ఒక విజన్ తో ఆల్ట్రాన్ ని క్రియేట్ చేస్తాను అని టోనీ అంటే అలా చెయ్యొద్దు అని కెప్టెన్ తనకి అగెన్స్ట్ గా ఉండడం వల్లనే ఇంత నష్టం జరిగింది అని ఇంకా కోపంగా ఉన్న టోనీ స్టార్క్ వాళ్ళకి హెల్ప్ చేయను అని అంటాడు. తను వాళ్ళకి హెల్ప్ చేయకపోవడానికి తన దగ్గరున్న ఇంకో ముఖ్యమైన కారణం తన ఫ్యామిలీ, ముఖ్యంగా తన కూతురు. స్టార్క్ వాళ్ళకి నో చెప్పినప్పటికీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే స్టార్క్ టైం ట్రావెల్ పైన కొంతకాలంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. కానీ తనకది అప్పటి వరకు ఒక వైబుల్ ఆప్షన్ లా కనిపించదు. స్టార్క్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ని తీసుకుంటున్న పీటర్ దానిని ఇన్వర్ట్ చేసి ఉన్న ఫోటో తనకి ఆ రోజు రాత్రి కిచెన్ లో కనిపించడంతో అదే థాట్ ని అప్లై చేస్తూ మొబియస్ స్ట్రిప్ ని ఇన్వర్ట్ చేస్తూ సిమ్యులేషన్ రన్ చేయడంతో ఆ మోడల్ సక్సెస్ అవుతుంది. దాన్ని యూజ్ చేసుకుని స్టార్క్ టైం ట్రావెల్ చేయడానికి కావాల్సిన డివైస్ ని డిజైన్ చేస్తాడు. అదే స్పేస్ టైం జీపీఎస్. స్టార్క్ తనకి నో చెప్పినప్పటికీ సరైన పని చేయడంలో తనకి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయని స్టీవ్ రోజర్స్ వాళ్ళకి హెల్ప్ చేయమని ఇంకో జీనియస్ అయిన బ్రూస్ బ్యానర్ ని కలుస్తాడు. టైం ట్రావెల్ అనేది తన ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ లోకి రాదు అని మొదట నిరాకరించినప్పటికీ బ్రూస్ నటాషా ఇచ్చిన మోటివేషన్ తో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. స్టార్క్ వాళ్ళని వార్న్ చేసినట్టుగానే వాళ్ళు టైం ట్రావెల్ టెస్ట్ ట్రయల్ వేసిన ప్రతిసారి ఈపీఆర్ పారాడాక్స్ క్రియేట్ అవడంతో వాళ్ళు చేద్దాం అనుకున్నట్టు కాకుండా టైం ట్రావెల్ అక్కడ వేరేలా జరుగుతుంది. అదే స్కాట్ ముసలోడు చిన్నపిల్లోడిగా మారిపోవడం. ఇంకా వాళ్ళు దానిని చేయలేము అనుకుంటున్న టైంలో తను పర్ఫెక్ట్ చేసిన స్పేస్ టైం జీపీఎస్ డివైస్ తో టోనీ స్టార్క్ అక్కడికి రావడంతో ఇంకా వాళ్ళు చేయాల్సిన పనికి కావాల్సిన టీం ని అసెంబుల్ చేసే పనిలో పడతారు. రోనెన్ గా మారిన క్లింట్ తనకు ఎదురుపడిన గ్యాంగ్స్టర్స్ అందరినీ సఫా చేస్తూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్లబోతున్నాడో రోడీ తెలుసుకోవడంతో నటాషా తనని తీసుకురావడానికి అక్కడికి వెళ్తుంది. టోకియోలోని ఎకూజా గ్యాంగ్ మెంబర్స్ ని సఫా చేస్తున్న క్లింట్ దగ్గరికి వచ్చిన నటాషా చనిపోయిన తన ఫ్యామిలీని తిరిగి మళ్లీ బ్రతికించే అవకాశం ఉందని, రూత్లెస్ రోనెన్ గా మారిన క్లింట్ ని తిరిగి హాకైగా మార్చి టీంలోకి తీసుకువస్తుంది నటాషా. వాళ్ళు చేద్దాం అనుకుంటున్న పనికి గాడ్ ఆఫ్ థండర్ అండ ఉండాలి కాబట్టి తనని తీసుకురావడానికి రాకెట్ అండ్ బ్యానర్ నార్వేలో ఉన్న న్యూ ఆస్గర్డ్ కి వెళ్తారు. డిప్రెషన్ లో కూరుకుపోయి ఒక ఆల్కహాలిక్ గా మారిన థార్ ని చూసి రాకెట్, బ్యానర్ ఇద్దరూ షాక్ అయినప్పటికీ థానోస్ చేసిన దాన్ని తిరిగి మార్చే అవకాశం ఉంది అని వాళ్ళు తనని కన్విన్స్ చేయడంతో ఆ అడ్వెంచర్ చేయడానికి ఫిజికల్ గా మెంటల్ గా రెడీ లేని థార్ కూడా టీంలో జాయిన్ అవుతాడు. క్వాంటమ్ గేట్వేని హెచ్క్యూలో అసెంబుల్ చేసిన తర్వాత క్లింట్ టెస్ట్ ట్రయల్ కి వాలంటీర్ అవడంతో క్వాంటమ్ రెల్మ్ లోకి ఎంటర్ అవడానికి, ష్రింక్ అవడానికి కావాల్సిన పిమ్ పార్టికల్ ని క్వాంటమ్ రెల్మ్ లో వాళ్ళకి కావాల్సిన వైపుగా నావిగేట్ అవడానికి టోనీ డిజైన్ చేసిన స్పేస్ టైం జీపీఎస్ ని కంబైన్ చేసిన క్వాంటమ్ సూట్ తో క్లింట్ పాస్ట్ లోకి వెళ్లి తిరిగి వచ్చి అది పనిచేస్తుందని చెప్పడంతో వాళ్ళు అనుకున్న దాన్ని సాధించడానికి కావాల్సిన ప్లానింగ్ ని మొదలు పెడతారు. రియాలిటీ స్టోన్ అనేది ఈథర్ ఫామ్ లో ఆస్గార్డ్ మీద ఏ టైంలో ఉంటుందో థార్ చెప్పడం, కరెక్ట్ గా పిక్ చేసుకుంటే ఎర్త్ మీదే 3 స్టోన్స్ దొరుకుతాయని నటాషా చెప్పడం, అలాగే పవర్ స్టోన్ అండ్ సోల్ స్టోన్ ఎక్కడ ఉంటాయో రాకెట్ అండ్ నెబ్యులాకి తెలుసు కాబట్టి వాళ్ల పాస్ట్ లోనే ఏ స్టోన్స్ కోసం ఎక్కడెక్కడికి వెళ్లాలో, ఏ టైమ్స్ లో వెళ్లాలో వాళ్ళు తెలుసుకుంటారు. కాలంలో ప్రయాణిస్తూ అనంత మణుల్ని చేజెక్కించుకునే ఆ మిషన్ కి వాళ్ళు పెట్టిన పేరు టైమ్ హైస్ట్. హ్యాంక్ పిమ్ ఎగ్జిస్టెన్స్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పిమ్ పార్టికల్స్ రీప్రొడక్షన్ ఆగిపోతుంది కాబట్టి వాళ్ళు అనుకుంటున్న ఆ మిషన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక్కొక్కళ్ళకి క్వాంటమ్ రెల్మ్ లోకి వెళ్లి తిరిగి రావడానికి మాత్రమే సరిపడే పిమ్ పార్టికల్స్ వాళ్ళ దగ్గర ఉండడంతో అక్కడున్న వాళ్ళందరూ 3 టీమ్స్ కింద స్ప్లిట్ అయి ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం బయలుదేరతారు. ఇంపార్టెంట్ మిషన్ మీద వెళ్లేటప్పుడు కెప్టెన్ స్పీచ్ ఇవ్వడం ఆనవాయితీ కాబట్టి కెప్టెన్ వాళ్ళని మోటివేట్ చేస్తూ 5 సంవత్సరాల క్రితం మనం ఓడిపోవడమే కాకుండా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీని కూడా కోల్పోయాం. వాళ్ళని తిరిగి తీసుకొచ్చే అవకాశం మనకిప్పుడు దొరికింది. మీరెక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో మీకు తెలుసు.
మీరు మీకు తెలిసిన ప్రదేశాలకే వెళ్తున్నప్పటికీ అక్కడంతా మీకు తెలిసినట్టుగానే జరుగుతుందని అనుకోకండి. దీనిని మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం లేదు కాబట్టి ఆ స్టోన్స్ ని తీసుకువచ్చే ప్రయత్నంలో ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఇది మన జీవితంలోనే అతి ముఖ్యమైన ఘట్టం. ఏదేమైనా అనుకున్నది సాధిద్దాం అని కెప్టెన్ అన్న తర్వాత ఎవరి మిషన్స్ ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళందరూ వాళ్ళ డెస్టినేషన్స్ కి వెళ్ళడానికి క్వాంటమ్ రల్మ్ లోకి ఎంటర్ అవుతారు. కెప్టెన్, ఐరన్ మ్యాన్, యాంట్ మ్యాన్ అండ్ హల్క్ ఎర్త్ మీద ఉన్న 3 స్టోన్స్ ని చేజెక్కించుకోవడానికి ఆ 3 దొరికే 2012 న్యూయార్క్ బ్యాటిల్ టైం కి వెళ్తారు. హల్క్ లో ఉన్న బ్రూస్ బ్యానర్ టైమ్ స్టోన్ ని తీసుకురావడానికి డాక్టర్ స్ట్రేంజ్ ని వెతుక్కుంటూ బ్లీకర్ స్ట్రీట్ లో ఉన్న న్యూయార్క్ శాంక్టమ్ దగ్గరికి వెళ్తాడు. కానీ స్ట్రేంజ్ కి ఇంకా యాక్సిడెంట్ అవ్వకపోవడం, తను ఒక సాధారణ న్యూరో సర్జన్ గానే ఉండడంతో అక్కడ బ్రూస్ బ్యానర్ కి ఏన్షియంట్ వన్ ఎదురుపడుతుంది. ఆ స్టోన్ తనకి ఎందుకు కావాలో ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదని బలవంతంగా ఏన్షియంట్ వన్ నుంచి దానిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న హల్క్ నుంచి ఏన్షియంట్ వన్ బ్రూస్ బ్యానర్ ని వేరు చేసిన తరువాత తనకు ఆ స్టోన్ ఎందుకు కావాలో బ్యానర్ చెప్తుంటే ఆ స్టోన్ ని ఎవరికి ఎందుకు ఇవ్వదో ఏన్షియంట్ వన్ చెప్తుంది. ఫ్లో ఆఫ్ టైం ని క్రియేట్ చేసే ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ లో చీఫ్ వెపన్ అయిన టైమ్ స్టోన్ ని కోల్పోతే డార్క్ ఫోర్సెస్ కి బలై తన రియాలిటీ నాశనం అయ్యే అవకాశం ఉంది అని ఏన్షియంట్ వన్ చెప్తే, అలా జరగకుండా ఉండేలా వాళ్ళనుకున్న పని పూర్తి చేసిన తర్వాత ఆ స్టోన్స్ ని యథాస్థానంలో తిరిగి చేరేలా వాళ్ళు చూస్తాము అని బ్యానర్ చెప్తాడు. ప్రాణాలని కోల్పోయిన స్టోన్ ని కాపాడతాం అని ప్రమాణం చేశాం అని ఏన్షియంట్ వన్ అంటే, స్ట్రేంజ్ ఆ స్టోన్ ని థానోస్ కి కావాలని ఇచ్చేశాడు అని బ్యానర్ చెప్పడంతో షాక్ అయిన ఏన్షియంట్ వన్, సోర్సరర్స్ అందరిలోకి గొప్పవాడు కావాల్సిన స్ట్రేంజ్ ఆ స్టోన్ ని కావాలని ఇచ్చేశాడు అని అంటే ఇదంతా తన ప్లాన్ లో భాగం అని ఏన్షియంట్ వన్ రియలైజ్ అవుతుంది. దాంతో ఆ స్టోన్ ని బ్రూస్ బ్యానర్ కి ఇస్తుంది. న్యూయార్క్ బ్యాటిల్ ముగిసిన తర్వాత లోకిని బంధించి తన దగ్గరున్న సెప్టర్ ని షీల్డ్ లోనే పారాసైట్ గా ఉన్న హైడ్రా తీసుకుని వెళ్తుంటే దానిని చేజెక్కించుకోవడానికే ఫ్యూచర్ నుంచి వచ్చిన కెప్టెన్ ఎలివేటర్ లో వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి కండబలం కంటే బుద్ధిబలం వాడి తెలివిగా వాళ్ళ దగ్గర నుంచి ఆ సెప్టర్ ని తను తీసుకుంటాడు. అదే టైంలో బ్యాటిల్లో ఇంజ్యూర్ అయిన వాళ్ళపై సర్చ్ అండ్ రెస్క్యూ కండక్ట్ చేయడానికి వచ్చిన తన పాస్ట్ సెల్ఫ్ తో చిన్న గొడవ జరిగినప్పటికీ బక్కీ ఇంకా బ్రతికే ఉన్నాడు అనే నిజాన్ని తనకి రివీల్ చేసి తన దగ్గరున్న సెప్టర్ తో అతన్ని నిద్రపుచ్చి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. స్కాట్ అండ్ టోనీ వాళ్ళకి కావాల్సిన టెసరాక్ట్ ని ఏదో రకంగా చేజెక్కించుకున్నప్పటికీ అనుకోకుండా హల్క్ ఇంటర్వ్యూన్ అవడంతో అందినట్టే అంది ఆ టెసరాక్ట్ చేజారిపోతుంది. థార్ కి బందీగా యాస్గార్డ్ కి చేరాల్సిన లోకి దగ్గరికి ఆ టెసరాక్ట్ రావడంతో దానితో ఆ లోకి ఎస్కేప్ అవుతాడు. వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా టెసరాక్ట్ మిస్ అవడంతో వాళ్ళ ప్లాన్ ని ఇంప్రవైజ్ చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఒక్కో పిమ్ పార్టికల్ మాత్రమే ఉంది కాబట్టి టెసరాక్ట్ ని అలాగే పిమ్ పార్టికల్స్ ని కూడా ఎక్వైర్ చేసుకోవడానికి తన ఫాదర్ వర్క్ ని బాగా రీసెర్చ్ చేసిన టోనీ ఏ టైంలో ఎక్కడికి వెళ్తే వాళ్ళకి ఆ రెండూ దొరుకుతాయో చెప్తాడు. 1970 న్యూజెర్సీలోని క్యాంప్ లీహై. కెప్టెన్ తెచ్చిన లోకి సెప్టర్ ని స్కాట్ కి ఇచ్చి తనని తిరిగి వెళ్లిపోమని, వాళ్ళు అనుకున్నట్టుగా అవ్వకపోతే ఆ పాస్ట్ లోనే ట్రాప్ అయిపోయే అవకాశం ఉందని తెలిసినప్పటికీ వాళ్ళ దగ్గరున్న ఆ ఒక్క పిమ్ పార్టికల్ తో టోనీ అండ్ స్టీవ్ 1970 న్యూజెర్సీకి వెళ్తారు. టోనీ చెప్పినట్టుగా వాళ్ళకి అక్కడ రెండూ దొరకడమే కాకుండా స్టీవ్ తన లవ్ ఆఫ్ లైఫ్ అయిన పెగ్గీ కార్టర్ ని చూస్తే ఇంకా టోనీకి తన ఫాదర్ తో మాట్లాడే అవకాశం కూడా దొరుకుతుంది. ఈథర్ తో ఇన్ఫెక్ట్ అయిన జేన్ ని సేవ్ చేయడానికి థార్ 2013లో తనని యాస్గార్డ్ కి తీసుకువెళ్తాడు కాబట్టి ఈథర్ ఫామ్ లో ఉన్న రియాలిటీ స్టోన్ ని చేజెక్కించుకోవడానికి రాకెట్ అండ్ థార్ 2013లో యాస్గార్డ్ కి వెళ్తారు. యాస్గార్డ్ లో ల్యాండ్ అయిన థార్ తన మదర్ ని చూసినప్పుడు ఆ రోజే తను చనిపోతుంది అని తనకి గుర్తు రావడంతో వాళ్ళు అక్కడ చేద్దాం అనుకుంటున్న ప్లాన్ నుంచి తను బ్యాక్అవుట్ అయినప్పటికీ రాకెట్ జేన్ లో ఉన్న ఈథర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. విచెస్ తో పెంచబడిన థార్ మదర్ అయిన ఫ్రీగా థార్ ని సెన్స్ చేయడంతో తన అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుని తనని ఓదారుస్తుంది. థానోస్ ని ఆపగలిగినప్పటికీ తను ఆపలేకపోవడం వల్లనే తన యూనివర్స్ లో సగం జనాభా చనిపోయారు అని బాధపడుతూ థార్ చెప్తే, ఎవరైనా తన జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నారు అనే దానికంటే ఒక సాధారణ వ్యక్తి అయినా సూపర్ హీరో అయినా తనలానే ఉంటూ తన జీవితాన్ని ఎలా కొనసాగించారు అనేదే ముఖ్యం అని ఫ్రీగా చెప్తుంది. ఈథర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన రాకెట్ తిరిగి వెళ్దాము అని థార్ దగ్గరికి వస్తే బయలుదేరడానికి ముందు తను వర్తీనా కాదా అని చెక్ చేసుకోవడానికి థార్ మ్యూల్నీర్ ని సమ్మన్ చేస్తాడు. అది తన చేతికి వస్తుంది. మిగిలిన 2 స్టోన్స్ కోసం నటాషా, క్లింట్, రోడీ అండ్ నెబ్యులా 2014 మోరాక్ ప్లానెట్ మీదకి వెళ్తారు.
సోల్ స్టోన్ ఉండే వార్మియర్ ప్లానెట్ కోఆర్డినేట్స్ ని నెబ్యులా గార్డియన్ షిప్ లో ఫీడ్ చేయడంతో దాన్ని చేజిక్కించుకోవడానికి నటాషా అండ్ క్లింట్ వార్మియర్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి స్వాగతం పలికిన రెడ్ స్కల్ వాళ్ళ పుట్టు పూర్వతరాలను కూడా వాళ్ళకి చెప్తాడు. సోల్ స్టోన్ ని దక్కించుకోవడానికి థానోస్ గమోరాతో ఆ ప్లానెట్ మీదకి వెళ్ళినప్పుడు ఆ సోల్ స్టోన్ ని దక్కించుకోవడానికి ఏం చేయాలో థానోస్ కి చెప్పినట్టే నటాషా అండ్ క్లింట్ కి కూడా చెప్తాడు. సోల్ స్టోన్ కావాలనుకునే వాళ్ళు ఎవర్ లాస్టింగ్ ఎక్స్చేంజ్ కింద వాళ్ళు బాగా ప్రేమించే వాళ్ళని సాక్రిఫైస్ చేయాలని, ఏ సోల్ ఫర్ ఎ సోల్, అప్పుడే వాళ్ళకి సోల్ స్టోన్ దక్కుతుందని చెప్తాడు. రెడ్ రూమ్ లో బ్రూటల్ గా ట్రైన్ చేయబడి స్పైగా జీవితాన్ని కొనసాగించే నటాషా తన ప్రపంచంలోనే గుడ్డిగా నమ్మే ముగ్గురులో ఒకరైన క్లింట్ బార్టన్ ని సేవ్ చేయడానికి తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. తన ఫ్యామిలీ చనిపోవడంతో రూత్లెస్ రోనిన్ గా మారిన క్లింట్ బార్టన్ తను అప్పటి వరకు చేసిన తప్పులకి పరిహారంగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నటాషాని కాపాడుతూ తనని తాను సాక్రిఫైస్ చేసుకోవాలనుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య దాని గురించి కొంతసేపు పోటీ జరిగిన తర్వాత నటాషా ఆ పోటీలో గెలిచి తన ప్రాణాలని కోల్పోతుంది. క్లింట్ కి సోల్ స్టోన్ దక్కుతుంది. ఇదే టైంలో మోరాక్ ప్లానెట్ మీద పవర్ స్టోన్ ని దక్కించుకోవడానికి వచ్చిన పీటర్ క్విల్ ని పడుకోబెట్టి నెబ్యులా అండ్ రోడీ పవర్ స్టోన్ ఉన్న ఆర్బ్ ని చేజెక్కించుకుంటారు. ఇంకా వాళ్ళు అనుకున్నట్టుగా టైమ్ హైస్ట్ మిషన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎవరికి వారుగా 2023లో ఉన్న అవెంజర్స్ HQ కి రిటర్న్ అవుతారు. కానీ వాళ్ళల్లో నటాషా ఉండదు. నటాషాకి ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత తను చేసిన సాక్రిఫైస్ ని ఆనర్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగానే రివర్స్ స్నాప్ వేయడానికి కావాల్సిన గాంట్లెట్ ని రెడీ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరున్న $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే ఆ గాంట్లెట్ తో ఎవరు చిటికేస్తారని. గాడ్ ఆఫ్ థండర్ ముందుకొస్తాడు. కానీ మెంటల్ గా ఫిజికల్ గా తను రెడీ లేడని టోనీ తనని ఆపుతాడు. గామా రేడియేషన్ వల్లే హల్క్ క్రియేట్ అయ్యాడు కాబట్టి ఆ గాంట్లెట్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా మోస్ట్లీ గామానే కాబట్టి అక్కడున్న వాళ్లలో తను మాత్రమే ఆ పని చేయగలను అని బ్రూస్ బ్యానర్ ముందుకు వస్తాడు. థానోస్ ఎగ్జిస్టెన్స్ లో నుంచి తీసేసిన వాళ్ళని మాత్రమే తిరిగి తీసుకురమ్మని, ఈ గత 5 ఏళ్లలో జరిగిన దేనిని కూడా మార్చొద్దు అని టోనీ చెప్పిన తర్వాత బ్రూస్ ఆ గాంట్లెట్ తో చిటికేస్తాడు. థానోస్ చిటికేసిన తర్వాత ఎగ్జిస్టెన్స్ లో నుంచి వెళ్లిపోయిన క్లింట్ బార్టన్ వైఫ్ అయిన లారా తిరిగి కాల్ చేయడంతో వాళ్ళు అనుకున్నది సాధించాం అని వాళ్ళకి అర్థమవుతుంది. బ్యానర్ ఎంతగా ట్రై చేసినప్పటికీ సోల్ స్టోన్ ని చేజిక్కించుకోవడానికి తనని తాను సాక్రిఫైస్ చేసుకున్న నటాషాని మాత్రం తిరిగి తీసుకురాలేకపోతాడు. సో నటాషా తప్ప థానోస్ చేత ఎగ్జిస్టెన్స్ లో నుంచి రిమూవ్ చేయబడిన వాళ్ళందరూ అదే ప్లేస్ లో మళ్ళీ తిరిగి ఎగ్జిస్టెన్స్ లోకి వస్తారు. యూనివర్స్ లో చనిపోయిన ఆ సగం జనాభాని తిరిగి బ్రతికించాం అని వాళ్లకున్న ఆనందం ఎంతోసేపు నిలవదు. దానికి కారణం థానోస్. వాళ్ళు అనుకున్నది సాధించడానికి టైం ట్రావెల్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఊహించని విధంగా థానోస్ రూపంలో ప్రమాదం ఎదురవడానికి కారణం నెబ్యులా. 2014లో మోరాక్ ప్లానెట్ పై ఉన్న పవర్ స్టోన్ ని చేజిక్కించుకున్న తర్వాత రోడీ అండ్ నెబ్యులా తిరిగి వచ్చేద్దాం అనుకున్నప్పటికీ అదే టైంలో ఉండాల్సిన నెబ్యులా కాన్షియస్నెస్ తో పవర్ స్టోన్ కోసం ఫ్యూచర్ లో నుంచి వచ్చిన నెబ్యులా కాన్షియస్నెస్ ఎంటాంగిల్ అవడంతో అదే టైంలో ఉన్న థానోస్ ఫ్యూచర్ నుంచి వచ్చిన నెబ్యులా మెమరీస్ అన్ని యాక్సెస్ చేసి తను అనుకున్న పని సాధించాడని, కానీ ఎర్త్ మీద ఉండే అవెంజర్స్ తాను చేసిన పనిని రివర్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని తెలుసుకుంటాడు. తనెంతో కష్టపడి స్టోన్స్ ని సేకరించి తను అనుకున్నది సాధించినప్పటికీ ఫ్యూచర్ లో ఉండే అవెంజర్స్ తను చేసిన పనిని తిరిగి మార్చడానికి ప్రయత్నిస్తారు కాబట్టి తనే ఫ్యూచర్ లోకి వెళ్లి వాళ్ళు చేయాలనుకుంటున్న పనిని మార్చాలి అని డిసైడ్ అవుతాడు. దానికి గాను ఫ్యూచర్ నుంచి వచ్చిన నెబ్యులా దగ్గర ఉన్న పింపార్టికల్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేయించి తను తన ఆర్మీతో సహా ఫ్యూచర్ లోకి వెళ్ళడానికి కావలసినట్టుగా దానిని ప్రొడ్యూస్ చేయించడమే కాకుండా ఫ్యూచర్ నెబ్యులా ప్లేస్ లో అప్పటికి తన కోసమే పనిచేసే నెబ్యులాని పంపిస్తాడు. 2023కి చేరిన ఆ నెబ్యులా మిగతా వాళ్ళందరూ యూనివర్స్ లో చనిపోయిన సగం జనాభాని తీసుకువచ్చే పనిలో బిజీగా ఉంటే తను మాత్రం క్వాంటమ్ టన్నెల్ ని ఓపెన్ చేస్తుంది. దాని నుండి థానోస్ తన ఆర్మీతో సహా అక్కడికి వచ్చి అవెంజర్స్ HQ మీద అటాక్ చేస్తాడు. ఆ ఇంపాక్ట్ లో అవెంజర్స్ అందరూ ఎవరికి వారుగా సపరేట్ అవడంతో ఆ రూయిన్స్ మధ్య కూర్చుని తన ఆర్మీ తన కోసం కలెక్ట్ చేయాల్సిన ఇన్ఫినిటీ గాంట్లెట్ కోసం ఎదురు చూస్తున్న థానోస్ ని చూస్తూ ఉంటాడు గాడ్ ఆఫ్ థండర్. కాసేపటికి ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా తన దగ్గరికి రావడంతో వాళ్ళ ముగ్గురు కలిసి థానోస్ పై అటాక్ చేస్తారు. కింద వీళ్లు కొట్టుకుంటుంటే
పైన థానోస్ షిప్ లో ఉన్న గమోరా ఫ్యూచర్ నెబ్యులాతో మాట్లాడుతూ ఫ్యూచర్ లో వాళ్ళిద్దరూ వాళ్ళ మధ్య ఉన్న గొడవల్ని పక్కన పెడుతూ సిస్టర్స్ గా మారతారు అని తెలుసుకుంటుంది. బ్యానర్ చిటికేసిన ఇన్ఫినిటీ గాంట్లెట్ హాకైకి దొరకడంతో దాన్ని తీసుకుంటున్న పాస్ట్ నుంచి వచ్చిన నెబ్యులా తనని చంపబోతుంటే అడ్డొచ్చిన గమోరాని కూడా చంపడానికి ట్రై చేయడంతో ఫ్యూచర్ నెబ్యులా పాస్ట్ నెబ్యులాని చంపేస్తుంది. తనతో పోరాడుతున్న ముగ్గురిని ఎదుర్కొంటున్న థానోస్ ఐరన్ మ్యాన్ ని ఆల్మోస్ట్ హాఫ్ గా స్ప్లిట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు థార్ తనని కాపాడడానికి థానోస్ పై అటాక్ చేస్తే ఆ ఇంపాక్ట్ లో ఐరన్ మ్యాన్ అన్కాన్షియస్ అవుతాడు. ఇంకా థార్ తో పోరాడుతున్న థానోస్ తన స్టామ్ బ్రేకర్ ని తన గుండెల్లోనే దింపుతూ థార్ ని ఆల్మోస్ట్ చంపేశాడు అన్న టైంలో మ్యోల్నీర్ గాల్లోకి లేచి థానోస్ పై అటాక్ చేస్తుంది. కానీ దానిని సమ్మన్ చేసింది గాడ్ ఆఫ్ థండర్ కాదు, ఒక హ్యూమన్ అయిన స్టీవ్ రోజర్స్ ఏకేఏ కెప్టెన్ అమెరికా. ఆల్ట్రాన్ టైంలో టీంలో ఉన్న వాళ్ళందరూ వర్తీనా కాదా అని ప్రూవ్ చేసుకోవడానికి మ్యోల్నీర్ ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు దానిని తను ఈల్ చేయగలడు అని తెలిసినప్పటికీ కెప్టెన్ దానిని లిఫ్ట్ చేయడు. కానీ ఇప్పుడు తను ఆ మ్యోల్నీర్ ని లేపకపోతే థార్ చనిపోయే అవకాశం ఉంది అని తనకు తెలుసు కాబట్టి కెప్టెన్ మ్యోల్నీర్ ని ఈల్ చేసి థానోస్ పై అటాక్ చేస్తాడు. తన షీల్డ్ తో ఆ హ్యామర్ తో థానోస్ ని ఆలోచించుకోవడానికి వీలు లేకుండా కెప్టెన్ చేసిన దాడిలో థానోస్ కి చుక్కలు కనబడతాయి. తను అప్పటి వరకు ఎన్ని ప్లానెట్స్ పై అటాక్ చేసినా, ఎంతమందిని చంపినా దేనిని పర్సనల్ గా తీసుకోకుండా తన కూల్ ని మెయింటైన్ చేసిన థానోస్ కెప్టెన్ తనపై చేసిన అటాక్ కి తనకి పిచ్చిలేసిద్ది. దాంతో తన టెంపర్ లూజ్ అయిన థానోస్ పిచ్చి పట్టినట్టుగా తన బ్లేడ్ తో కెప్టెన్ పై అటాక్ చేసి కెప్టెన్ షీల్డ్ ని ముక్కలు చేస్తాడు. థానోస్ చేసిన దాడిలో తిరిగి లేవలేనంతగా తను ఇంజ్యూర్ అయినప్పటికీ తను గెలవలేను అని తెలిసిన గివప్ చేసే నేచర్ లేని కెప్టెన్ ఎర్త్ నాశనం చేయడానికి వస్తున్న థానోస్ ఆర్మీ మొత్తానికి తనొక్కడే ఎదురు నిలబడతాడు. కెప్టెన్ ధైర్యాన్ని థానోస్ అడ్మైర్ చేసినప్పటికీ తను అనుకున్నది సాధించడానికి తన ఆర్మీతో తను ఇంకా అటాక్ చేయబోతున్నాడు అన్న టైంలో కెప్టెన్ కి థానోస్ ఊహించని విధంగా హెల్ప్ ఎదురవుతుంది. థానోస్ చిటికతో బ్లిప్ అయిన వాళ్ళందరినీ బ్యానర్ రివర్స్ స్నాప్ తో ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకురావడంతో స్ట్రేంజ్ ప్లాన్ చేసినట్టుగానే వాంగ్ అండ్ కామర్తాజ్ లో ఉండే వాళ్ళందరూ ఆ బ్యాటిల్ గ్రౌండ్ లోకి పోర్టల్స్ ద్వారా తీసుకువస్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నట్టుగా పోర్టల్స్ లో నుంచి వస్తున్న వందలాది వారియర్స్ ని చూసిన థానోస్ షాక్ అవడమే కాకుండా తను చేసిన అటాక్ లో రబుల్స్ కింద చిక్కుకున్న రాకెట్, రోడీ అండ్ బ్యానర్ ని సేవ్ చేసిన యాంట్ మ్యాన్ కూడా వాళ్లతో ఫైట్ లో జాయిన్ అవుతారు. ఇంకా థానోస్ ఆర్మీతో పోరాడడానికి అక్కడికి వచ్చిన వారియర్స్ అందరినీ కమాండ్ చేస్తూ కెప్టెన్ అవెంజర్స్ అసెంబుల్ అనడంతో ఆ ఇరు వర్గాల మధ్య ఒక పెద్ద యుద్ధమే మొదలవుతుంది. ఆ ఫైట్ మధ్యలో స్పైడీని చూసిన టోనీకి తను అప్పటి వరకు పడిన స్ట్రగుల్ కి ఒక కంఫర్ట్ దొరుకుతుంది. అలాగే చనిపోయింది అనుకుంటున్న గమోరాని చూసిన పీటర్ తను తన టైం లైన్ కి సంబంధించిన గమోరా కాదు అని తెలుసుకుంటాడు. స్టోన్స్ ని తిరిగి వాటి ఒరిజినల్ టైం లైన్స్ కి చేర్చాలి అని బ్యానర్ చెప్పడంతో అలా చేయడానికి ఉపయోగపడే క్వాంటమ్ టన్నెల్ ని థానోస్ ఆల్రెడీ డిస్ట్రాయ్ చేయడంతో తన వ్యాన్ లో ఉన్న క్వాంటమ్ టన్నెల్ ని ఓపెన్ చేసి వాళ్ళనుకున్నది చేయొచ్చు అని ఆ రూయిన్స్ మధ్యలో పడి ఉన్న స్కాట్ వ్యాన్ ని స్టార్ట్ చేయడానికి స్కాట్ అండ్ హోప్ ట్రై చేస్తూ ఉంటారు. అదే టైంలో స్టోన్స్ థానోస్ కి దక్కకుండా ఉండేలా క్లింట్ దగ్గర నుంచి వాటిని తీసుకుని బ్లాక్ ప్యాంథర్ వెళ్ళిపోతుంటే తన మీద అటాక్ చేసిన థానోస్ ఎదురుగా వాండా ప్రత్యక్షమవుతుంది. నువ్వు నాకంతా దూరం చేశావు అని వాండా అంటే నువ్వెవరో కూడా నాకు తెలియదు అంటున్న థానోస్ పై ఇప్పుడు తెలుసుకోబోతున్నావు అంటూ వాండా అటాక్ చేస్తుంది. తన ఫుల్ పవర్ లో ఒక చిన్న గ్లింప్స్ ని థానోస్ కి పరిచయం చేస్తూ తనని గాల్లోకి లేపిన వాండాని చూసి థానోస్ మొట్టమొదటిసారిగా భయపడతాడు. ఇంకా వాండా నుంచి తప్పించుకోకపోతే తను చనిపోవడం ఖాయం అని తెలుసుకున్న థానోస్ తన ఆర్మీలో వాళ్ళు చనిపోయినా పర్లేదు అన్నట్టుగా పిరికివాడిలా మదర్ షిప్ నుంచి ఆ బ్యాటిల్ గ్రౌండ్ పై దాడి చేపిస్తాడు. అదే టైంలో మావు చేతిలో చిక్కుకున్న బ్లాక్ ప్యాంథర్ దగ్గర నుంచి స్టోన్స్ ని తీసుకున్న స్పైడీ థానోస్ ఆర్మీతో పోరాడుతూ కెప్టెన్ హెల్ప్ చేయడంతో వాల్కరీతో కలిసి తప్పించుకుంటున్న టైంలోనే వాళ్ళపై మదర్ షిప్ నుంచి దాడి జరగడంతో దాంట్లో చిక్కుకుంటారు. అలాగే వాండా నుంచి థానోస్ తప్పించుకుంటాడు. థానోస్ ఆర్డర్ చేసిన స్ట్రైక్ ఆ బ్యాటిల్ ని తనకి ఫేవర్ గా మారుస్తూ కింద ఉన్న అవెంజర్స్ అందరినీ నిస్సహాయులుగా మార్చే టైంలోనే ఆ యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరోస్ లో ఒకరైన క్యారల్ డాన్వర్స్ ఏకేఏ కెప్టెన్ మార్వెల్ థానోస్ మదర్ షిప్ ని కూల్ చేస్తూ ఆ బ్యాటిల్ గ్రౌండ్ లోకి అడుగు పెడుతుంది. మిగతా ఫీమేల్ వారియర్స్ అందరూ తనకి హెల్ప్ చేయడానికి అన్నట్టుగా ముందుకు రాగా
స్పైడీ దగ్గరున్న గాంట్లెట్తో స్కాట్ లాంగ్ వ్యాన్ క్వాంటమ్ టన్నెల్లోకి దూసుకు వెళ్తున్న కెప్టెన్ మార్వెల్ని ఆపేస్తూ వాండా ముక్కలు చేయగా మిగిలిన తన వెపన్తో థానోస్ ఆ క్వాంటమ్ టన్నెల్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా కింద పడి ఉన్న గాంట్లెట్ కోసం థానోస్కి తన దగ్గరలోనే ఉన్న సూపర్ హీరోస్కి మధ్య హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ మొదలైద్ది. థానోస్కి ఆ గాంట్లెట్ దక్కితే ఈసారి బలయ్యేది యూనివర్స్ లో ఉన్న సగం జనాభా కాదు. తను సగం జనాభాని చంపితే మిగిలిన వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు అని థానోస్ అనుకున్నప్పటికీ మిగిలిన వాళ్ళు దానిని ఆపడానికి లేదా దానిని తిరగరాయడానికి ఇలా ప్రయత్నిస్తారు అని తెలుసుకున్న థానోస్ దానికి అవకాశం ఇవ్వకుండా ఈ యూనివర్స్ మొత్తాన్ని సమూలంగా నాశనం చేసి సరికొత్త యూనివర్స్ ని క్రియేట్ చేద్దాం అని అనుకుంటాడు. గాంట్లెట్ థానోస్ కి దక్కుతుంది. తనకి దగ్గరలోనే ఉన్న టోనీ స్ట్రేంజ్ వైపు చూస్తే టైటాన్ పై తాను చూసిన 1,40,605 ఆల్టర్నేట్ టైమ్ లైన్స్ లో వాళ్ళు గెలవగలిగే ఏకైక టైం లైన్ ఇదే అన్నట్టుగా స్ట్రేంజ్ టోనీకి సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడేం చేయాలో టోనీకి తెలుస్తుంది. థానోస్ పై చివరిసారిగా టోనీ అటాక్ చేస్తాడు. తనని న్యూట్రలైజ్ చేసిన థానోస్ ఐ యామ్ ఇన్నెవిటబుల్ అంటూ ఆ గాంట్లెట్ తో చిటికేస్తాడు. కానీ ఏమీ జరగదు. ఎందుకంటే తనపై అటాక్ చేసిన టోనీ అప్పటికే ఆ స్టోన్స్ ని తీసేసుకున్నాడు. స్టోన్స్ ని యాక్టివేట్ చేస్తూ స్టార్క్ ఐ యామ్ ఐరన్ మ్యాన్ అని థానోస్ కి చెప్తూ చిటికేస్తాడు. దాంతో థానోస్ తో సహా తన ఆర్మీ మొత్తం ఎగ్జిస్టెన్స్ లో నుంచి ఎరేస్ చేయబడతారు. నానోటెక్ తో ఎంతో అడ్వాన్స్డ్ ఆర్మర్ అయిన టోనీ వేసుకున్న ఆ మార్క్ 85 స్టోన్స్ నుంచి వచ్చిన ఎనర్జీని తట్టుకోలేకపోతుంది. దాంతో తన ఆర్గాన్స్ ఫెయిల్ అవుతూ లైఫ్ ఫంక్షనింగ్ క్రిటికల్ అవడంతో క్షణానికి టోనీ స్టార్క్ చనిపోవడానికి దగ్గరవుతూ ఉంటాడు. ఒక టిపికల్ అమెరికన్ ప్లే బాయ్ నుంచి సూపర్ హీరోగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఐరన్ మ్యాన్ గా మారిన దగ్గర నుంచి రేపనేదే లేదు అన్నట్టుగా తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రపంచాన్ని కాపాడే పరిస్థితుల్లో తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా వెనకాడకుండా కొన్ని సంవత్సరాలుగా స్ట్రగుల్ అవుతున్న టోనీ స్టార్క్ ని దగ్గరగా చూసిన పెప్పర్ పాట్స్ ఇంకా తనని రెస్ట్ తీసుకోమని అనడంతో టోనీ స్టార్క్ ప్రాణాలు వదులుతాడు. స్టార్క్ ఫ్యూనరల్లో టైం ట్రావెల్ చేయడానికి ముందు తను రికార్డ్ చేసిన మెసేజ్ ని ప్లే చేయడంతో తన కూతురు తనతో చెప్పిన ఐ లవ్ యూ 3000 టైమ్స్ అనే దాన్ని ఆ మెసేజ్ లో తను కూడా తన కూతురుతో అదే చెప్తాడు. ప్రూఫ్ దట్ టోనీ స్టార్క్ హ్యాస్ ఎ హార్ట్ అని పెప్పర్ రాసి ఉంచిన టోనీ కేవ్ లో ఫస్ట్ డిజైన్ చేసిన ఆర్క్ రియాక్టర్ ని తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అండ్ అడ్మైరర్స్ తనకి నివాళులు అర్పిస్తుండగా పెప్పర్ దానిని ఆ లేక్ లో వదిలిపెడుతుంది. థానోస్ ని ఆపడానికి జరిగిన ఆ ఫైట్ లో టోనీ స్టార్క్ దే కాకుండా చాలా మంది సూపర్ హీరోస్ బ్లడ్ స్పిల్ అవుతుంది, క్యారల్ డాన్వర్స్ తో సహా. ఆ బ్లడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేయడానికి నిక్ ఫ్యూరీ ఎవరికీ అనుమానం రాకుండా బ్లెండ్ ఇన్ అయ్యే తన స్పై నెట్వర్క్ లో మెంబర్స్ అయిన స్క్రల్స్ ని పంపిస్తాడు. వాళ్ళని లీడ్ చేసింది గ్రావిక్. ఆ శాంపిల్స్ ని కలెక్ట్ చేయించిన తర్వాత కాస్మిక్ థ్రెట్స్ ని మానిటర్ చేయడానికి అలాగే ఎర్త్ ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి స్పేస్ బేస్డ్ డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేయడానికి ఫ్యూరీ ఎర్త్ ను వదిలి స్పేస్ లోకి వెళ్ళిపోతాడు. ఎర్త్ మీద తన ప్లేస్ లో డీకాయ్ గా స్క్రల్స్ కి జనరల్ అలాగే తనకి ఫ్రెండ్ అయిన టేలోస్ ని ఉంచుతాడు. అలాగే తనకి తన మదర్ చెప్పినట్టుగానే తను ఎలా ఉండాలి అనే దానికంటే తనేంటో తెలుసుకోవడానికి థార్ ఎర్త్ ని వదిలేసి యాస్గార్డ్ బాధ్యతని వాల్కరీకి అప్పగిస్తూ గార్డియన్స్ తో కలిసి ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇంకా బ్యానర్ ఏన్షియంట్ వన్ కి ప్రామిస్ చేసినట్టుగా స్టోన్స్ ని వాటి ఒరిజినల్ టైమ్ లైన్స్ లో చేర్చడానికి మ్యోల్నిర్ తో సహా స్టీవ్ రోజర్స్ బయలుదేరతాడు. తనైతే తిరిగి వస్తాడు, కానీ బ్యానర్ అండ్ శామ్ ఎదురు చూస్తున్నట్టుగా క్వాంటమ్ టన్నెల్లో నుంచి కాకుండా తన పూర్తి జీవితాన్ని గడిపిన ఒక ముసలివాడిగా లేక్ దగ్గరున్న బెంచ్ పై కూర్చుని ఉంటాడు. బక్కీ చెప్పడంతో తన దగ్గరికి వెళ్లిన శామ్ కి తన షీల్డ్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు స్టీవ్. తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ ని చూసిన శామ్ ఆ అమ్మాయి ఎవరో తనకి చెప్తావా అని అడిగితే ఆ ఒక్క విషయాన్ని తనతోనే ఉంచుకోవాలనుకుంటున్నాను అని స్టీవ్ చెప్తాడు. స్టోన్స్ ని యథాస్థానానికి చేర్చిన తరువాత తనకి స్టార్క్ ఎప్పటినుంచో చెప్తున్నట్టుగానే ఒక సాధారణ జీవితాన్ని గడపాలి అని తనకు అనిపించడంతో ఒక ఆల్టర్నేట్ టైమ్ లైన్ లో పెగ్గీ కార్టర్ తో తన జీవితాన్ని గడుపుతాడు. ఒక సాధారణ వ్యక్తి నుండి సోల్జర్ గా మారి సూపర్ సోల్జర్ సీరంతో కెప్టెన్ గా ఎదిగి ఆ యూనివర్స్ ని కాపాడిన టీం ని లీడ్ చేసి దాదాపు 78 సంవత్సరాల తర్వాత స్టీవ్ రోజర్స్ తన లవ్ ఆఫ్ లైఫ్ అయిన పెగ్గీ కార్టర్ తో రీయూనైట్ అవుతాడు. దాంతో సోల్జర్ ఇంటికి తిరిగి వస్తాడు.
ఇంక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. వీలైనంత త్వరలో నెక్స్ట్ పార్ట్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. థాంక్ యూ సో మచ్. బాయ్.